సో అసిడిటీ 5 డేస్లో పోయింది అన్నారు కదా సార్ యోగా చేసినప్పుడు. ఆ చేంజెస్ ఏం కనిపించాయి బాడీలో? లేదు, నాకంటే ఎసిడిటీ ఉన్నప్పుడు చెస్ట్లో కూడా పెయిన్ వచ్చేది, నడవాలంటే భయం వేసేది. అంటే నీకు ఇప్పుడు స్టమక్ అంతా డిస్టర్బ్గా ఉంటే బ్రెయిన్ కూడా పనిచేద్దాం. డెఫినెట్లీ. సో 5 రోజుల తర్వాత అసలు నాకు అసలు ఆ ఎసిడిటీ ఫీలింగే లేదు. నార్మల్, అబ్సల్యూట్ నార్మల్ అయిపోయాను నేను. సో ఎందుకో తెలియదు మరి, అది ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మనం ఏదో చేస్తున్నామని. అసలు యోగా చేసేవాడిని నవ్వేవాడిని, అలాగే గడ్డం పెంచుకున్న వాళ్ళు చూసి నవ్వేవాడిని, ఈ కుర్తా పైజామాలు వేసుకున్న వాళ్ళు నవ్వేవాడిని. అలాంటిది ఇప్పుడు నేనే అందులోకి మారిపోయాను. యోగాలో శక్తి ఉందమ్మా. శక్తి అంటే అనేక రకాల శక్తులు చూశాను నేను జాబ్ రిజైన్ చేయకముందు ఒక టీచర్కి అసిస్ట్ చేస్తుండేవాడిని. పద్మిని అని నా గురువు, ఆవిడ కేరళ లేడీ. ఎన్నో సమస్యలు, సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు 5 రోజులు ప్రాక్టీస్ చేయడం, 5వ రోజు 6వ రోజు నేను విరమించుకుంటున్నానని, అలాగే బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు 4-5 రోజుల్లో రిలీఫ్ రావడం, ఇవన్నీ చూసాక అనిపించింది అరే ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇది. టాటా గ్రూప్లో జిఎం, బోల్డ్ మంది జిఎంలు, నేను ఒక్కనే కాదు, కొన్ని వందల మంది జిఎంలో నేను ఒక పుడుంగిని. నాకు అనిపించింది ఏంటి, నేను ఏదైనా చెయ్యాలి మంచిదని చెప్పి సంకల్పం తీసుకున్నా. 2011లో రిజైన్ చేసిన, 2012లో మా బాస్ రిలీవ్ చేసాడు నన్ను. అప్పటి నుంచి ఇంక వేరే పని లేదమ్మా, పొద్దుటి నుంచి రాత్రి దాకా యోగాని ప్రాచుర్యం చేయాలని సంకల్పం.